ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కీలక పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు అటూ ఇటూ జంప్ అవుతూ ఉండగా అభ్యర్థుల జాబితా ఎన్నికల షెడ్యూల్ రావడంతో మరింత ఎక్కువయ్యాయి. ఇకనైనా అధిష్టానం ఆలోచించి టికెట్ ఇస్తుందేమో అని వేచి చూసిన నేతలు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పేస్తున్నారు. గత 2 రోజులుగా టీడీపీ కీలక నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పార్టీని వీడుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఒక్కసారిగా అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు ఆందోళన చెందారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, పెండుర్తి టికెట్ ఆశిస్తున్నటువంటి బండారు సత్యనారాయణ పార్టీని వీడుతున్నట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. బండారు సత్యనారాయణమూర్తి తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలోకి చేరతారనేది ప్రచారం గత 2-3 రోజులు కూడాను బాగా రూపొందుతుంది. అయితే మనం చూస్తున్నట్టయితే గత తెలుగుదేశం పొద్దులో భాగంగా 2 జాబితాలు రిలీజ్ చేసినప్పటికీ కూడాను సీనియర్లను పక్కన పెట్టిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే బండారు సత్యనారాయణమూర్తి చాలా ఆశా దృక్పథంతో, ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేసినటువంటి బండారు సత్యనారాయణమూర్తి పెండుర్తి టికెట్ను ఆశించారు. అయితే ఆ స్థానాన్ని జనసేన కేటాయించడం, పంచకర్ల రమేష్ బాబుని అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో బండారు సత్యనారాయణమూర్తి అసంతృప్తికి లోనైన పరిస్థితి. ముఖ్యంగా ఇటు విశాఖ సౌత్ తో పాటు భీమిలి, మరోవైపు ఎలమంచిలి, పెందుర్తి ఈ 4 స్థానాల్లో జనసేన క్యాండిడేట్లని నియమించడంతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నేతలు, అదేవిధంగా కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడాను తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కలుపుకొని బండారు సత్యనారాయణమూర్తి ఇప్పటికే మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ 20 లోక్సభ సభ్యత్వాలకు సంబంధించి ప్రధానంగా ఒక ఎంపీ స్థానాన్ని అనకాపల్లి, విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి ఎంపీ స్థానాన్ని ఖాళీగా ఉంచిన నేపథ్యంలో ఒకవేళ బండారు సత్యనారాయణమూర్తి వైసీపీలో చేరుతారు అనే ప్రచారం అయితే బాగా నెలకొన్న పరిస్థితి. ముఖ్యంగా సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొన్నట్టుగా ఊపందుకుంది. అయితే ఈ విషయాన్ని బీఆర్కే న్యూస్ బండారు సత్యనారాయణమూర్తి నోటీస్ పెట్టడం జరిగింది. బండారు సత్యనారాయణమూర్తి ఏమైనా పార్టీ మారే అవకాశం ఉందా అని చెప్పి అడిగిన నేపథ్యంలో తాను మాత్రం నో కామెంట్ అంటూ సమాధానం ఇచ్చిన పరిస్థితి. 2-3 రోజుల్లో తన కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పి కార్యకర్తలు, తన అభిమానులతో కూడా చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పి బండారు సత్యనారాయణ స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా సీనియర్లకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఏమైనా నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళందరికీ కూడా బొజ్జగిస్తున్న పరిస్థితి. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి ఇప్పటికే గంటా శ్రీనివాసరావు కావచ్చు, అదేవిధంగా కావచ్చు, కళా వెంకటరావు కావచ్చు, వీళ్ళు ఎవరికి కూడా సీట్లను ఇంతవరకు ఇవ్వలేని పరిస్థితి ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.